సిగ్గు లేకపోతే సరి. ఏంటి నన్ను అంత కోపంగా చూస్తున్నావు? నీది పెద్ద అకౌంట్ దెబ్బ, నాది చిన్న అకౌంట్ దెబ్బ. నీ అకౌంట్ లో నువ్వు కూల్చేసిన కాపురాలుంటాయి, నా అకౌంట్ లో నీలాంటి వాళ్ళ జాతకాలుంటాయి. తండ్రి ఒక కోనలో, కొడుకు ఒక కోనలో, కూతురు. అయ్యా, అమ్మాయి గారికి సీనప్ అంటే హార్మోనికి సీ సైన్స్ చేస్తున్నానండి. తండ్రి ఒక కోనలో, కొడుకు ఒక కోనలో, కూతురేమో చిక్కుకునే గాలి లేని ఓడలు. నెమ్మదిగా వాయించు, గట్టిగా వాయించు, పెట్టి పాడైపోద్ది. నెమ్మదిగా వాయించలేనండి. ఇదిగో, నువ్వంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? అన్నం వండి పెడతావు, నీ చీ కొట్టినా ఊరుకుంటావు, నీ కొట్టినా కొట్టావు. నువ్వు నేను కొట్టి, అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే. నేను మిమ్మల్ని చేసుకోవచ్చండి. ఎందుకో నీ చేసుకుంటాలే. పుట్టినప్పటి నుంచి తవ్వుతున్నాను, వీటి మీద మన్ని ఇంకా పోలేదు. అవును, ఇక్కడ ఏదో ఎర్రగా ఉంది, పెళ్ళామేమన్నా ఒకటి తెచ్చిందా? మనిషిని కాదు నువ్వు. ఈ కబుర్లకే వెళ్ళారా? మీ తాత కూడా ఇలాగే చెప్పేవాడు. ఉన్న 500 ఎకరాల్లో పెద్దాపురం రంగసానికి 100 ఎకరాలు రాసి రిజిస్టర్ చేసిందాక మాకు తెలీదు. కబుర్లు చెప్పొచ్చాడు. ఏటో పాపం, పెళ్ళైనా మొగుడుతో ఒక అచ్చటా తీరలేదు, ముచ్చటా తీరలేదు. అబ్బా, ఏమిటా నీ గొడవ? ఎవరించే? నీ గురించి. ఆవిడ గారికి నిన్ను కోళ్ళ చేసుకోవడం ఇష్టం లేదు. ఆవిడ చూసిన సంబంధం వేరు, అందుకే ఆ ఉక్రోసం. అటు చూడు, అత్తల కోడల గురించి కొడుకుల దగ్గర నూరిపోసేది తానాల గదిలోని. నువ్వెక్కడ కొంగులు ముడేసుకుంటావోనని నువ్వు అసలు తానాల గదికి రానివ్వటం లేదు. నువ్వు ఊరుకోకూడదమ్మా. అతగాన్ని ఎప్పుడెక్కడ ఎలా తేవాలో తోలితేనే నీ చెప్పు చేతన్నా ఉంటాడు. అనుభవం మీరు చెప్తున్నాను. తోలు తోలు అరిగిపోయిందన్నా చెయ్యి చూడు. నీకెందుకు తెలుసన్నా, నేను చేస్తాగా. ఎందుకమ్మా నీకు శ్రమ? ఈ బండ రావడానికి నేనే సరి. వెళ్ళు, వెళ్ళమ్మా, బట్టలు చెడిపోతాయి. వెళ్ళు. చూసావా ఎలా తీసి పారేసిందో? ఇలాగే మా అత్త కూడా ప్రతిదానికి అడ్డొచ్చేది. పడగదిలో కూడా నాకు నా మొగుడికి కాకుండా చేసింది. కారం చేడిలొస్తానని కాశీకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా నా యవ్వనమంతా వానకి, గాలికి, ఎండకి, పెట్టలకి, పీచులకి, ఈ మధ్య చేపలకు కూడా అంకితమైపోయిందమ్మా. నా బతుకులాగే నీ బతుకు కూడా కాకుండా చూసుకో తల్లి. ఈ అత్తల వల్ల పడ్డ ఏ మగాడు కోడలికి దక్కలేదు వాళ్ళమ్మా. అమ్మాయి గారు, అబ్బాయి గారు వాళ్ళ అమ్మగారిని వన్న వడ్డించమంటున్నారు. ఎదురుగానే ఉన్నదా? నీ వడ్డించకూడదా? నీ అమ్మ వడ్డించి అమృతం నే వడ్డిస్తే విషయం అయిపోతుందా? నీ వయ్యారాలు ఒలకపోసి వడ్డించే లోపల తెల్లారిపోతుంది. అయినా అత్నం పిల్లాన్ని నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అమ్మా, ఏమిటండి మీ ఉద్దేశం? ముందు చేయలేదు, కావాలి చేస్తా. మీ బోర్డు చేయని ఎవరు కావాలండి? ఇదిగో చూడండి, ఈ రోజు నుంచి మీకు నేనే స్నానం చేయించాలి, అన్నం పెట్టాలి, అన్ని నేనే చేయాలి. సరే, అయితే నువ్వు ఒక పంచి, అన్నం నువ్వే వడ్డించు, కానీ నా బదులు నువ్వే తిని. ఏమ్మా, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. ఏదో ఉంది, బుంగమూతి పెట్టి ఉంచున్నా. వాడేమన్నా అన్నాడా? లేదే. మరి లేదులేండి. ఏ, నేను పెడతాను తినరు. ఇదే పట్టించి. ఒరే కళ్యాణ్, రాయిలారా. అమ్మా, త్వరగా అన్నం పెట్టమ్మా, ఆకలిస్తుంది. పిచ్చి పాపాయి, ఇంకా అమ్మ వచ్చి వడ్డించాలి. ఇదిగో చూడు, ఇక మీద నీ స్నానం, పానం, అన్నం, గిన్నె అంతా నీ పెళ్ళమే చూడాలి. పెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి వడ్డించు. ఎలా తిందో చూస్తాను. వెళ్ళు, నువ్వు వెళ్ళు. అమ్మా, అదంటే నా కోపం కాదమ్మా, నాకు నువ్వు వడ్డిస్తేనే తిన్నట్టుంటుంది. తెలుసు నాయన, వడ్డించేది నీ పెళ్ళమైనా వంట చేసింది నీ అమ్మేరా. నీకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టాను. బొంగారు వద్దు, వెళ్తే తన మనసు ఒప్పించు. వెళ్ళి భయంగల బల్లి. ఏమే నీకు మీరెంత దయ్యాలో చెప్పారనా? దయ్యాలా? నేనా? పోలే, ఎవరెలా అనుకుంటే అలా కనిపిస్తాను. చూడమ్మా, నువ్వు కాపురానికి వచ్చినప్పటి నుంచి ఎన్నడైనా నిన్ను పల్లెత్తు మాట అన్నానా? నీ మనసు కష్టపెట్టానా? నేను నీకు అత్తయ్యని మాత్రమే కాదమ్మా, అమ్మను కూడా. నీ మనసులో ఏ కోరుకున్నా, ఏది కావాలన్నా నన్ను అడుగు. అంతేకాని కొంపలు తీసే పొళ్ల కోసం వచ్చే ఈ అమ్మలక్కల మాటలు విని ఈ ఇంటి పరువు తీక, అంతే. నాకన్నీ తెలుసమ్మా. ఆ మల్లమ్మ నీకు అత్త కాదు, ఆదిశక్తి. అవన్నీ తెలిసే నా కూతుర్నివ్వలేదు. అంతేకాదు, పాపం ఆ మొగుడిని ఏ రోజు ఇంట్లో పడుకొనిచ్చింది? ఎప్పుడు శివాలయనే గతి. ఇప్పుడు ఆ కొడుకుని ఎదవని చేసి ఆడిస్తుంది. ఆడు కొడుకే కాదు, మల్లమ్మ బానిస. ఈ రోజు నీ కడుపు వచ్చిందని సంబరపడిపోతున్నావేమో. రేపు నీ కన్న కొడుకుని ఉద్యాల్లో వేసి నువ్వు బానిస, నువ్వు బానిస, నువ్వు బానిస అని అన్ని మొత్తేస్తుంది. మల్లమ్మ 2 డబ్బాల కిరసనాలు ఉందంట.
ఎందుకంటే పిచ్చి తల్లి కరెంట్ ఇంట్లో కిరసనాలు దేనికి మనం ఎన్ని సినిమాలు చూడటం లేదు అత్తలు కిరసనాలు పోసి కోడల్ని తగలెట్టడం మల్లమ్మకి ఇదేం కష్టమైన పని కాదు. జాము చచ్చిపోయినప్పుడు నేను నానా మాటలు అనమని ఊళ్ళో వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఏమీ ఎరగనట్టు మీరెవరు నోరు ఇయ్యండని నాటనాలు చేసింది. నేను ఎప్పటి నుంచో చెబుదాం అనుకున్నాను, ఈ అల్టికి వెళ్ళిపడింది. అలాంటి ఇంట్లో బిడ్డను కనాలనుకుంటున్నావు, బాగా ఆలోచించుకో. ఏర్పడిపో అమ్మా. వచ్చేసానమ్మా. సరే వెనకాలేమిటి మూసుకున్నావు? అదే ఏం లేదమ్మా, ఏం లేదు. ఏమిటా కూచిపూడి మూసి పెడితే పాసిపోతుంది, అదేమిటో చూపించు చూపించు. ఆ? మందులు ఎందుకే నీకు దుఃఖలాగున్నా? నాకు కదమ్మా. మరి ఎవరికి? ఏమిటి భర్తరాజ్యం? ఎవరికి చెప్పు. ఏమండి, నేనే తెమ్మన్నాను. ఎందుకు? ఏమ్మా ఉంచ బాలేదా? బాగానే ఉంది. మరి మందు దేనికి? ఏమిటమ్మా చెప్పమ్మా, మాట్లాడవే. నాకు అప్పుడే తల్లిని కావడం ఇష్టం లేదు. పెళ్ళైన తర్వాత ఆడదానికి తల్లి కావడం కంటే అదృష్టం ఏముంటుందమ్మా? ఈ ఇంట్లో ఒక పసిబిడ్డ ఆడుకుంటుంటే చూడాలని నువ్వు వస్తున్నానమ్మా. నీకోసం నా స్వేచ్ఛను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. నాకు అప్పుడు పిల్లలు కనాలని లేదు. ఛీ, నెమ్మదిగా మాట్లాడు, ఎవరైనా వింటారు. నెమ్మదిగా ఎందుకు మాట్లాడాలి? వీధిలోకి వెళ్ళి మాట్లాడతాను. అబ్బాయి వచ్చిన తర్వాత నువ్వు బజార్లో పోయి మాట్లాడు, నాకు అభ్యంతరం లేదు. కానీ నా ముందు రాక. ఏంటి మల్లమ్మ గారు, బాగున్నారా? ఆహా వచ్చారా, ఇంకా రాలేదేవా అనుకుంటున్నాను. ఏమిటే ఉన్నట్టుండి మీ గిన్నెలు పెద్దవైనాయి. ఇందులో కాఫీ పొడి కారపొడి కావాలా? అబ్బే దానికోసం లేదు, కబుర్లు మోసుకెళ్ళడానికి వచ్చారా? చేయలేదు. మీ అత్త కూడా లేదో గొడవ పడుతుంటే చూసిపోదామని. లేదా గొడవ కాదే చుంచులు. నువ్వేదో నన్ను తిట్టావని తంపులు మా కోడల దగ్గర చెప్పిందట, ఆ విషయంగా మాట్లాడుతున్నాను. ఏంటే నేను తిట్టానా? నువ్వే కదా తిట్టావు. నువ్వు ముందు తిట్టిన తర్వాత నేను తిట్టాను. మొత్తానికి ఇద్దరు నన్ను తిట్టారు. నా గిన్నె మీద ఒట్టేసి చెప్తున్నా, మీలాంటి మంచోళ్ళు తిరిగితే నా కళ్ళు పోతాయి. మల్లమ్మ గారు, మీ కోడలు నెల తప్పిందా? తప్పాలా? అర్జెంటా? అదే ఊరికే అడిగా. అంతే కదా, నా కోడలు నెల తప్పకపోతే మీకేం ఇబ్బంది లేదు కదా. మాకేం ఇబ్బంది? ఎవరు లేరు? సరే గాని ఇందాక తలుపులు ఏదో మాత్రలు పెట్టంటే చూసాము. ఆహా. ఏ మాత్రలే? అవే పెళ్లి కాక ముందు నువ్వు మొగ్గు వదిలేసిన తర్వాత అది వాడిన మాత్రలే. ఎవరు చెప్పింది? తలుపులు. తలుపులు నువ్వు పచ్చిమిరకాయలు పడా. ఉన్నమాట అంటే నీకెందుకు అంత ఉలికు? నేను మాత్రలే తెస్తాను, పాత్రలే తెస్తాను. నీకెందుకు? నీ చేతులు పడిపోను, నీ కొప్పులేరగా నీ గిన్నెల కాకులు ఎత్తుకుపోను. కాకులుగా గిన్నెలు బరవే గద్దల్ని పిలు. అయినా నా ఊసేలకి ఎందుకమ్మా? వాళ్ళ ఊసినట్టే అదే కదమ్మా. లోపలికి చుంచులు తంపులు. నా కోడల్ని నేనేనే మాత్రలు తినమన్నాను. ఇప్పుడే కదా పెళ్ళైంది, ఏదో కొంతకాలం కులాసాగా ఉండండి, అప్పుడే పిల్లలకి ఏం తొందర అని చెప్పి నేనే తినమన్నాను. చాలా ఈ విషయం ఈ గిన్నెల్లో మోసుకుని బయటంతా వెళ్ళి పంచు చూడండి. అది కదమ్మా. బయటికి